హలో హాయ్ అండి, నేను మీ రమేష్. దేవర సినిమాను ఎంతమంది చూసారో ఒకసారి కమెంట్ చేయండి. మీకు ఏమనిపించిందో కూడా కమెంట్ చేయండి. దేవర సినిమా పరిస్థితి ఏంటంటే, సినిమా చూస్తున్నప్పటి నుంచి కూడా ఎండింగ్ వరకు చిన్న షార్ట్ ఫిలిం, చిన్న ఫోన్తో తెలియని వాళ్ళు తీస్తే ఎలా ఉంటుందో అలాగే అనిపించింది. ఒక చిన్న షార్ట్ ఫిలిం, అది కూడా ఫోన్తో తీస్తే ఎట్లా ఉంటుందో అట్లా అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే, సరే ఏదో వేసిరు, ఏదో దానికి వాళ్ళకి నచ్చినట్టు చేసిరు, ఏదో మేకింగ్ షూటింగ్ చేసిరు పెట్టిరు. ఆ షూట్ అంతా వేసి ఎడిటింగ్ చేసి పీసులు అన్నీ ఒక దగ్గర అంటించి పేస్ట్ చేసి ఎడిట్ చేసి ఒక మ్యూజిక్ డైరెక్టర్కి చెప్తే ఆయన గొప్పతనం ఏంటంటే, సినిమా చూస్తున్నప్పుడు టైటిల్స్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ కూడా ఇక్కడ బాగుంటుంది, ఓహో ఇక్కడ బాగుంది, లేకపోతే సినిమా అంతా చూసిన తర్వాత పలానా సీన్ చాలా బాగుంది మ్యూజిక్, లేకపోతే పలానా సాంగ్ దగ్గర చాలా బాగా చేసిండు, లేకపోతే పలానా ఫైట్ దగ్గర బాగుంది, లేకపోతే ఒక చిన్న సన్నివేశం దగ్గర చాలా బాగుంది, అక్కడ సూపర్ మ్యూజిక్ ఇచ్చిండు అనేది ఎక్కడ కనబడలేదు, ఎక్కడ కూడా లేదండి. అసలు సినిమా రిలీజ్ అయ్యి ఈరోజు సెవెంత్ డే కలెక్షన్ చూస్తే నాకు తెలిసి పెద్ద జీరోలో ఉన్నట్టు అనిపిస్తుంది. సినిమా హాల్లోకి వెళ్తే సినిమా హాల్లో జనాలు జీరో. హైదరాబాద్ అక్కడక్కడ ఉన్నారేమో కానీ పల్లెటూరులో ఉన్న దగ్గర థియేటర్లు అయితే ఎవరూ లేరు. అయితే ఈ అనిరుద్ధ్ అనేట ఆయనే, అనిరుద్ధ్ సంగీతం డైరెక్టరు. ఈ అనిరుద్ధ్ అనేట ఆయనే, అనిరుద్ధేనా కరెక్ట్ చెప్పింది నేను? ఓకే రైట్. ఈయన వేసిన గొప్పతనం ఏంటంటే, పోయి హాల్లో వచ్చిన తర్వాత టైటిల్స్ పెడతారు. టైటిల్స్ నుంచి ఎక్కడన్నా బాగా హైప్ వస్తుందేమో, ఎక్కడన్నా బాగుంటుందేమో చూద్దాం, ఇంకెక్కడన్నా బాగుంటుందేమో, హై పిచ్లో ఉంటుందేమో, అసలు ఎక్కడ మాకు దొరలేదండి. సినిమా చూసినప్పుడు డల్గా ఏదో ఇట్లా మ్యూజిక్ ఇచ్చినామా అన్నట్టుగా ఏదో సపోర్ట్ వస్తుంది తప్ప, మన ఇంట్లో ఎలుకలు తిరిగితే డగ సపోర్ట్ వస్తుంది, అట్లా సపోర్ట్ వచ్చింది తప్ప ఎక్కడ కూడా దానికి సినిమాకి ప్రాణం పోసిన సంగీతం ఎక్కడ వేయలే అనిరుద్ధ్ అంటే ఆయన. అసలు సాంగ్స్ 2 సాంగ్స్ 3 సాంగ్స్ ఉన్నట్టున్నాయి. ఫస్ట్ సాంగ్ ఏదో సాంగ్ ఉంది, ఆ సాంగ్ ఏమైనా ఉందా అసలు? ఎవరికి అర్థమవుతుందో అది? అసలు ఏం బాగలేదు. టోటల్గా దేవరా సినిమాని చంపేసిందంటే ఈ అనిరుద్ధ్ అంటే, నీ సంగీతం డైరెక్టరు, ఈ మ్యూజిక్ డైరెక్టర్, దేవర సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవర సినిమాను నీళ్ళు వెళ్ళ చంపేసిండు. చూసిన వాళ్ళు చాలామందికి అనిపిస్తూ ఉంటుంది సినిమా డల్లుగా, చాలా స్లోగా, చాలా వీక్గా, అది చూస్తుంటే అమ్మాయి ఏంద్రా ఇది ఎప్పుడైపోతా, ఉండాలన్నా పోవాలా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. ఆ ఉన్న సినిమాను, ఆ ఉన్న మేకింగ్స్ ఏవో, ఆ ఉన్న వీడియోస్ ఏవో, దాన్ని కొంచెం అసలు ఏం జరుగుతుంది అంటే, సినిమా తీసిన తర్వాత ఒక డైరెక్టర్ అనేది ఆయన అతను కథ రాసుకొని ఆ కథను కెమెరాతో పార్ట్లుగా బిట్లుగా షూట్ అంతా వేసి దాన్ని ఒక దగ్గర పేస్ట్ చేసి, అయ్యా ఈ సినిమా దీన్ని మీకు అందిస్తున్నా, నువ్వు దీనికి సంగీతం చెయ్యి, ఎక్కడెక్కడ ఏం చేస్తావు బాగుండాలి అని చెప్పేసి ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఇస్తా. మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేయాలంటే, ఎమోషన్ దగ్గర ఎమోషన్, ఫైట్ సీన్ దగ్గర ఫైట్ సీను, ఇంకా లేకపోతే కామెడీ దగ్గర ఒక కామెడీకి ఏ మ్యూజిక్ ఇవ్వాలో ఆ మ్యూజిక్ ఇస్తున్నా కామెడీ అక్కడ పండుతుంది. ఎమోషన్ దగ్గర ఏ ఎమోషన్ తగ్గట్టుగానే సంగీతం ఇస్తే ఆ ఎమోషన్ పండుతుంది. ఆ ఫైటింగ్ సీన్ దగ్గర ఏ ఫైట్కి అయితే ఏ మ్యూజిక్ ఇవ్వాలో, ఏ సంగీతం ఇవ్వాలో అది చేస్తేనే ఆ ఫైటింగ్ అనేది చూడడానికి బాగుంటుంది. కానీ ఇది అలా లేదు. ఎప్పుడు ఒక ఫైటింగ్ అప్పుడు ఏదో కొట్టుకున్నట్టు ఇచ్చింది తప్ప అక్కడ ఏది అసలు కామెడీ ఉంటుంది. హీరోయిన్ ఇంట్రడక్షన్ తర్వాత, హీరోయిన్ ఇంటర్వల్ తర్వాత హీరోయిన్ వస్తుందండి. ఆ హీరోయిన్ ఏదో చిన్న కామెడీ డైలాగ్స్ పెట్టారు, కొంచెం కామెడీ పండించడానికి ప్రయత్నం చేశారు. ఆ కామెడీ డైలాగ్ బాగున్నాయి కానీ ఆ డైలాగ్లో లేపే సంగీతం బాగాలేదు. ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో ఏదైనా హీరోనో ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు అక్కడ ఎక్స్ప్రెషన్ తగ్గట్టు ఒక సంగీతం అని ఉండాలి కదా, అది లేదు. నేను మీకు విషయం చెప్తా, కొన్ని గుర్తు చేస్తాను మీకు నేను. ఎన్టీఆర్ ఇంటర్వెల్కి ముందు ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ అప్పుడు సముద్రం దగ్గర ఇలా మత్తు తాగి పడిపోయి ఉంటాడు, తనని చంపడానికి రౌడీలు వస్తారు. ఆ రౌడీలు వచ్చినప్పుడు సప్పుడు కనీసం చిన్న సౌండ్, మనిషి నడుచుకుంటే సౌండ్ వస్తుంది కదా, పాక్కుంటే సౌండ్ వస్తుంది కదా, బురదలోంచి చూస్తున్న చిన్న సౌండ్ వస్తుంది కదా, ఏది లేకుండా సైలెంట్గా పెట్టేసిండు. ఇంకా ఎన్టీఆర్ని ఏదో కత్తితో నరకడానికి వచ్చి ఇట్లా చైలు అయిపోయినప్పుడు వీళ్ళనుకున్న బురద అనేది కళ్ళ మీద పడుతుంది. కళ్ళ మీద పడ్డప్పుడు అసలు మామూలుగా మనం కదా బయటకు పోతే బురద కళ్ళ మీద పడితే వేసప్పుడు రాదు కదా, అరే అది ఒరిజినల్, అది సినిమా కదా, సినిమా టప్ మన శబ్దం వస్తుంది కదా, శబ్దం వచ్చినప్పుడు అది మెలకు వస్తుంది కదా, అట్లా కాదు, ఏమాత్రం సౌండ్ లేదు పాడలేదు, అట్లా శబ్దం పడితే ఆ బురద పడంగా లేచి చూసి ఎన్టీఆర్ ఫైట్ అవుతుంది కథం. ఈయనే మ్యూజిక్ డైరెక్టర్. ఇంకోటి గుర్తు చేస్తాను మీకు నేను. లాస్ట్ ఆ ఫైట్ ఉంటుంది. ఆ ఫైట్ అప్పుడు సముద్రం నుంచి దొంగతనం చేసిన కొన్ని వస్తువులను, పడవల నుంచి తీసుకొచ్చిన వస్తువులను
తీసుకొచ్చి గడ్డకేసిన తర్వాత కొంతమందికి వీళ్ళు అప్పచెప్తూ ఉంటారు. ఎర్ర సముద్రం దగ్గర ఎన్టీఆర్ బ్యాచ్ అనేది ఈ సముద్రం నుంచి దొంగలించుకొచ్చిన వస్తువులను వేరే వాళ్ళకి అప్పచెప్తూ ఉంటారు. దాంట్లో బాంబులు ఉంటాయంట. సో అవన్నీ బయటికి వెళ్ళకూడదు అని చెప్పేసి ఎన్టీఆర్కి తెలిసినప్పుడు అవన్నీ తీయకూడదు, మీరు చేసి తప్పు అని చెప్పేసి మళ్ళీ అవి సముద్రంలో పడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ప్రయత్నించినప్పుడు వాళ్ళు ఒప్పుకోరు. ఎన్టీఆర్ ఒకటే చేశాడంటే ఆ 2 బాక్సులు ఉంటాయి, ఆ బాక్సులను బట్టి తోస్తూ ఉంటాడు. ఇట్లా బాక్సులను బట్టి తోస్తున్నప్పుడు అరే పిచ్చోడా, బాక్సులు వెళ్తున్నప్పుడు కింద సర్రం సౌండ్ వస్తుంది, కింద ఇసుక రాసుకపోతుంది, చిన్న చిన్న ఇసుకరాళ్ళు ఉంటాయి, గడ్డి ఉన్నా సరే కనీసం ఇట్లా నూకుతున్నప్పుడు సౌండ్ వస్తుంది, ఏదో రకమైన సౌండ్ అయితే వస్తుంది. కింద మనం ఇంట్లో డబ్బేసి నువ్వు గుంజుకోతే సౌండ్ వస్తుంది, ప్లాస్టిక్ డబ్బేసి కింద వాడేసి నువ్వు గుంజుకోతే సౌండ్ వస్తుంది. అలాంటిది 2 బాక్సులు నొక్కబోతుంటే ఎన్టీఆర్ నడుస్తున్న పాదాల శబ్దాలు రావు, ఆ బాక్సులు నొక్కుతుంటే ఆ బాక్సుల కింద శబ్దం రాదు, అసలు ఏదీ లేదు. ఉట్టినే మన మూగదయంలోకి ఇట్లా నూకట పోతుంటాడు. అసలు నూకుతుంటే అంత బలం పెట్టి లాగుతున్నప్పుడు ఆయన 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 బలానికి తగ్గట్టు సంగీతము లేకపోతే ఆ బాక్సులు వెళ్తున్నప్పుడు బాక్సుల కింద ఏదైనా శబ్దం వస్తుంటుంది కదా, అదిగా ఆ శబ్దం అన్నా మళ్ళీ ఆ బాక్సులను తీసుకెళ్ళి సముద్రంలో పడేసేటప్పుడు పడేయకూడదు అని చెప్పేసి ఇంకా ఎన్టీఆర్ బ్యాచ్ నుంచి కొంతమంది వచ్చి అడ్డుపడుతూ ఉంటారు. 4 వచ్చి మళ్ళీ ఆపోజిట్లో పోయి వాళ్ళు బాక్సులకు ఎదురుగా పోయి నెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళు జారుతుంటారు, వెనక స్లిప్ అవుతూ ఉంటుంది, ఆ సౌండ్ కానీ ఏది లేదు. అసలు ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్ పెట్టి ఇట్లా నూకుతూ ఉంటాడు, అసలు ఏం లేదు. ఇదే సినిమాకు ఎంఎం కీరవాణికి అట్లా ఇచ్చుంటే కనుక ఒక రేంజ్లో తీసుకెళ్ళడం అనిపించింది నాకు థియేటర్లో కూర్చుంటే. గిన్ని మైనస్లో ఒక డైలాగ్ డెలివరీ అయిన తర్వాత ఒకటి మాట్లాడిన తర్వాత అసలు ఏమి ఉండదు, సైలెంట్గా మనం కదా ఒకటిగా చెట్టు కింద ముచ్చట్టుకునేట్టు ఉంటుందో గట్లే ఉంటుంది సినిమా అంతా. డాక్యుమెంటరీ తీస్తారు అట్లుంటుంది. సో టోటల్గా దేవరా సినిమాని చంపేసింది వాళ్ళంటే ఈ అనిరుద్ధ్ అనేటైనే. అసలు ఏ సంగీతం బాగాలేదు. ఇంకో విషయం కూడా ఏంటంటే డైరెక్షన్ కూడా గొడవల శివ ఏదో అనుకున్నాడు, కథ పరంగా కథ బాగుంది, అసలు కథ మంచి కథను తీసుకున్నాడు, కానీ ఆయన తీయడంలో సినిమాని తీసే విధానం విఫలం అయిపోయాడు. సడన్గా వస్తుంది పాత్రలు, ఒక అడవిలో చిన్న సీన్ ఉంటుంది, ఆ జిప్ వస్తుంది, జిప్ డంగా వస్తుంది, ఆగుతుంది, సింపుల్ ఉంటుంది. అసలు జీప్ వస్తుంటే జీప్ని తీసుకునే విజువల్స్ కానీ కొన్ని సింబల్ చూస్తూ ఉంటాం. అక్కడ నుంచి జీప్ వస్తుంటే ఫస్ట్ వీల్స్ చూపిస్తారు, ఆ తర్వాత ముందు బాగా చూపిస్తారు, సైడ్ నుంచి వెనుక నుంచి టక్ అట్లా కొన్ని షాట్లు పడతాయి. అలా డైరెక్ట్ వెహికల్ వస్తాడు, ఆగుతాయి, అలాగే మనుషులు దిగుతాడు, అడిగిపోతారు, డైరెక్ట్ మాట్లాడతారు. ఇలా మెయిన్ షాట్లు క్లోజులు ఏ ఉండిపోడు అవి. అది చూస్తానికి ఏదో అందుకే చిన్న షార్ట్ ఫిల్మ్లా ఉంటుంది. పాపం ఇంకా ఈ సినిమాలో గొప్ప చెప్పాలంటే ఎన్టీఆర్ చాలా ఎఫెక్ట్ పెట్టాడు, చాలా కష్టపడ్డాడు. ఆయన కష్టానికి వచ్చిన రిజల్ట్ ఏంటంటే దారుణమైన ఫెయిల్యూర్. ఆయన ఎంతో ఆశలు ఎన్నో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు ఎన్టీఆర్, కానీ దారుణమైన ఫెయిల్యూర్. అయితే ఎన్టీఆర్ ఒక మాట అంటే ఈ ఇంటర్వ్యూలలో ఇక్కడక్కడ చూస్తూ ఉంటాం కదా, దాంట్లో ఉన్న సమాచారం ప్రకారం ఏంటంటే ఈ సినిమాకు దేవిశ్రీ అయితే బాగుంటుంది, దేవిశ్రీని పెట్టుకుందాం అని చెప్పేసి కొరటాల శివతో దేవిశ్రీ ఎన్టీఆర్ అడిగినప్పుడు లేదు దేవిశ్రీ పుష్ప 2తో చాలా బిజీగా ఉన్నాడు, మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఇక్కడ చేయలేడు అక్కడ చేయలేడు, సో వర్కౌట్ అనేది కాదు, కాబట్టి అనిరుద్ధిని పెడదాము ఏమవ్వదు, బాగా చేసాడు తని, దీని ముందు బాగానే వేసింది కదా అని చెప్పినట. సో ఆ ఫలితమే ఇలా 0. ఎంత దారుణం అండి. నడుచుకుంటూ వస్తున్నప్పుడు అన్ని సినిమాల్లో సినిమాటిక్గా మనిషి నడుస్తున్నప్పుడు టక్ 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 శబ్దం వస్తుంది, చెప్పుల సౌండ్, షూ సౌండ్, ఆ వాటర్ ఉంటే వాటర్ సౌండ్, అలలు వస్తూ ఉంటాయి, అలలు వచ్చినప్పుడు అల సౌండ్ వస్తుంది, అల సౌండ్ లేదు, గల సౌండ్ లేదు, చెప్పుల సౌండ్ లేదు, ఏ సౌండ్ లేదు, అంతా ఉంటుంది. సో దేవర సినిమాను నిలువున చంపేసిందంటే అనిరుద్ధ్ సంగీత డైరెక్టర్, అసలు ఏం బాగాలేదు. సో ఇది నాకు అనిపించింది, నేను చెప్పినండి, మీకు ఏమనిపిస్తుంది మీరు కామెంట్ చేయండి. కాకపోతే ఆయన ఫ్యాన్స్ చాలా అట్ అవ్వచ్చు, ఎందుకంటే సినిమా చాలా రోజుల నుంచి వేచి ఉన్నారు కాబట్టి ఆ సినిమా చూసిన తర్వాత పెద్దగా అనిపించలేదు వాస్తవానికి చెప్పాలంటే. సో ఇదండి నేను చెప్పాలనుకున్న రివ్యూ. కాబట్టి నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోద్దు. నేను మీ బిడ్డ రమేష్.